అయితే అదేదో ముఖ్యమైన విషయమే అయ్యుంటుంది అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. ఇక వరలక్ష్మి అనిన తర్వాత అప్పుడే విష్ణు అసలు గుడిలో ఏం జరుగుతుందని తను కూడా బయలుదేరుతాడు. ఇక బయలుదేరి గుడి దగ్గరికి అయితే వస్తాడు. కానీ వీళ్ళకి కనిపించడు. అక్కడే చాటున నుంచొని చూస్తూ ఉంటాడు. అర్జున్ దాస్ ఇక వరలక్ష్మిని చూస్తూ ఉండడం చూసి వీడు కళ్ళేంటి వరలక్ష్మి మీదకి వెళ్ళిపోతుంది చూపు, వీడిని చూస్తుంటే ఒళ్ళు మండిపోతుంది అని కోపంతో రగిలిపోతూ ఉంటాడు విష్ణు. అయితే అప్పుడే ఇక పూజ అయితే అయిపోతుంది. పూజ అయిపోయిన తర్వాత అప్పుడే పిల్లల్ని దర్శనానికి తీసుకువెళ్ళమని పిల్లల్ని అక్కడి నుంచి పంపించేస్తాడు అర్జున్ దాస్. అయితే అప్పుడే వరలక్ష్మి ఇక పూజ అయిపోయింది కదా, మేము కూడా వెళ్ళొస్తాము అని అంటూ ఉంటుంది. మీరు వెళ్ళొద్దు, మీతో నేను మాట్లాడే పనుంది అని అంటూ ఉంటాడు అర్జున్ దాస్. అప్పుడే వరలక్ష్మి నాతో ఏం మాట్లాడతారు అని అనగానే తాలిబొట్టుని బయటికి తీస్తాడు. తాలిబొట్టుని బయటికి తీసేసరికి ఒక్కసారి విష్ణు అయితే షాక్ అయిపోతూ ఉంటాడు. ఏంటి తాలిబొట్టు తీశారు అని వరలక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఈ తాలిబొట్టుని నీ మెడలో కట్టాలని నేను అనుకుంటున్నాను వరలక్ష్మి. నువ్వు నీ భర్తతో విడాకులు తీసుకున్నావు, నీకిద్దరు పిల్లలు ఉన్నా పర్వాలేదు, నువ్వు నా మనసుకి ఎంతో బాగా నచ్చావు, నువ్వు కోరుకుంటే నేను మళ్ళీ నీకు కొత్త జీవితాన్ని ఇస్తాను అని అంటూ ఉంటాడు అర్జున్ దాస్. అప్పుడే వరలక్ష్మి షాక్ అయిపోతూ ఉంటుంది. నిన్ను చూసిన మొదటి చూపులోనే నీకు నేను పడిపోయాను, నువ్వు నాకు బాగా నచ్చావు అని అంటూ ఉంటే అప్పుడే వరలక్ష్మి అలా చూస్తూ ఉండంగానే క్లాప్స్ కొట్టుకుంటూ విష్ణు అయితే వస్తాడు. ఇక క్లాప్స్ కొట్టుకుంటూ విష్ణు వచ్చి ఏంటి ఇదే కదా నువ్వు జరగాలని కోరుకుంది, అందుకే కదా అర్జున్ దాస్ చుట్టూ తిరిగావు, ఇప్పుడు నువ్వు అనుకున్నది జరుగుతుంది, వెళ్ళు అర్జున్ దాస్ చేతిలోంచి తాళి నీ మెడలోకి వచ్చేలా చేసుకో. ఓహో నేను కట్టిన తాళి ఉందని ఆలోచిస్తున్నావా, ఆ తాళిని తీసి పడేయ్, ఆ తాళి ఎందుకు నీకు అని అంటూ ఉంటాడు విష్ణు. అయితే విష్ణు గారు ఎందుకు మీరు అలా మాట్లాడుతున్నారు, నోటికొచ్చినట్లు మాట్లాడకండి అని అనగానే నోటికొచ్చినట్లు మాట్లాడుతుంది నేను కాదు, ఇష్టం వచ్చినట్టు చేస్తుంది నువ్వు అని అంటూ ఉంటాడు విష్ణు. అప్పుడే ఇక వరలక్ష్మి అయితే ఏంటి అర్జున్ దాస్ గారు అసలు మీరేం చేస్తున్నారో మీకన్నా అర్థమవుతుందా, నాకు ఇలాంటివి ఇష్టం ఉండదు అని అంటూ ఉంటుంది వరలక్ష్మి. అయితే అప్పుడే ఇక అర్జున్ దాస్ అయితే చూడండి వరలక్ష్మి గారు, మిమ్మల్ని విష్ణు గారేమీ పట్టించుకోరు, మీకు కనీసం ఎటువంటి సహాయం కూడా ఆయన చెయ్యరు, అలాంటప్పుడు మీరెందుకు ఆయన పట్టుకొని వేలబడతారు అని అంటూ ఉంటాడు అర్జున్ దాస్. అయితే మీ మీద కాస్తైనా ప్రేమ ఉందా ఆయనకి, లేదు కేవలం పిల్లల గురించి మిమ్మల్ని ఆయన భరిస్తున్నాడు అని చెప్పడంతో అప్పుడే అర్జున్ దాస్ చెంప పగలగొట్టి ఏమనుకుంటున్నారు నా భర్త గురించి, ఆయనంటే నాకు ప్రాణం, ఆయన నన్ను దూరం పెట్టినా నేను ఆయనతోనే బ్రతుకుతాను, ఒకవేళ నువ్వు నాకు ఇష్టం లేదు అని ఆయన నన్ను బయటికి నెట్టేసిన జీవితాంతం ఆయన కట్టిన తాళిని నా గుండెల మీద ఉంచుకొని ఆయన పేరుని కోరుకుంటూ మనసులో ఆయన రూపాన్ని తలుచుకుంటూ బ్రతికేస్తాను, కానీ రెండో పెళ్ళంటూ చేసుకోను అని గట్టిగా చెప్పేస్తుంది వరలక్ష్మి. దాంతో ఒక్కసారి విష్ణు షాక్ అయిపోతూ ఉంటాడు. వరలక్ష్మి ఏంటి ఇలా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటాడు. అది కాదు వరలక్ష్మి గారు అని అనగానే ఇంకా చాలు, మీరేదో పద్ధతైనోళ్ళు, అలాగే ఒక గొప్ప హీరో అని నాకు ఒక మోడలింగ్ ఇచ్చారు కదా, నాకు కూడా ఒక భవిష్యత్తు ఇస్తున్నారు కదా అని అభిమానంతో నేను మీతో అలా క్లోజ్గా ఉంటున్నాను తప్ప వేరే ఉద్దేశం కాదు, నా మనసులో నా భర్తకి తప్ప వేరే ఎవ్వరికీ చోటు లేదు, తనే నా ప్రాణం, తనే నా ప్రపంచం, ఆయన నన్ను పట్టించుకోకపోయినా నాకేం బాధ లేదు అని అంటూ వరలక్ష్మి అయితే విష్ణు మీద ఉన్న ప్రేమని బయట పెడుతుంది. అది విని విష్ణు అయితే వరలక్ష్మి అని అంటూ ఉంటే అవునండి, మీరు తప్ప నాకు వేరే ఎవ్వరూ కూడా నా జీవితంలోకి రారు, అంత ప్రాణం మీరంటే అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వరలక్ష్మిని కౌగిలించుకొని క్షమాపణ అడుగుతాడు విష్ణు. చూసారుగా ఫ్రెండ్స్, రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది. మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా? అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్పై ఆల్ అని క్లిక్ చేయండి. అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసేవచ్చు.